సాయిరామ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 14 ఆఫ్ 30 డేస్ ఎక్సెల్ ఛాలెంజ్. సో ఈరోజు ఛాలెంజ్లో ఒక ఇంపార్టెంట్ ట్రిక్ నేర్చుకుందాం మనం. సపోజ్ నాకు ఇలాగ ఒక చిన్న డేటా ఉందనుకోండి, ఏం లేదు, ఒక కాలంలో నా ప్రోడక్ట్ ఉన్నాయి, ఇంకో కాలంలో నా క్వాంటిటీ ఉంది, ఇంకో కాలంలో నా సేల్స్ ఉన్నాయి. సపోజ్ చూడండి, ఇక్కడ నాకు టోటల్ సేల్స్ తెలియాలనుకోండి, ఇది సేల్స్ కాదు, దీన్ని సెల్లింగ్ ప్రైస్ అని పెట్టుకోండి, మీకు ఇంకా ఈజీగా అర్థం అవుద్ది. ఇప్పుడు నాకు టోటల్ సేల్స్ వాల్యూ తెలియాలి. జనరల్గా టోటల్ సేల్స్ వాల్యూ తెలియాలంటే ఏం చేయాలి? క్వాంటిటీ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ కదా ఫార్ములా. మనం అదే రాద్దాం. చూడండి, క్వాంటిటీ ఇంటూ ఇది కదా సెల్లింగ్ ప్రైస్. సో ఇది రాద్దాం. సో నేను అలా రాస్తే నాకేంటి ఎర్రర్ వచ్చింది? చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఏంటి ఇలాగ ఎర్రర్ వచ్చింది? వాల్యూ ఎర్రర్ వచ్చింది ఎందుకు? సో ఎందుకు అలా వచ్చిందంటే చూడండి, ఇక్కడ ఇది నెంబర్ కాదు, ఇది టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది, ఇది కూడా టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాట్ ఒక టెక్స్ట్ని ఇంకో టెక్స్ట్ని మనం మల్టిప్లై ఎలా చేస్తాం? చేయలేం కదా. సో ఇది చిన్న డేటా కాబట్టి మీకు నార్మల్గా ఇక్కడ 3 kg ప్లేస్లో 3 అని, ₹1500 దాంట్లో 1500 అని మీరు మాన్యువల్గా వేసుకోవచ్చు. సో కాకపోతే పెద్ద డేటా ఇదే, ఒక 1000 రోస్ ఉన్నాయనుకోండి, చాలా డేటా ఉంది, ఇంకా పిస్తా, వాల్నట్స్, గ్రౌండ్ నట్స్ చాలా ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? సో దానికి ఒక టెక్నిక్ ఉందన్నమాట. దానికి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నామకే వాస్తే ఏదో ఒక సింబల్ పెట్టండి, పర్సంటేజో డాలరో. నేనైతే పర్సంటేజ్ పెడుతున్నాను. పర్సంటేజ్ పెట్టి 3 ఇంటూ అక్కడ వాల్యూ ఎంత 1500 కదా, 1500 అని పెడతాను. అలాగే కిందకు వచ్చి మళ్ళీ పర్సంటేజ్ పెట్టి 2 చూడండి, నేను ఇంకా టైప్ చేయకుండానే ఫ్లాష్ ఫిల్ దీన్ని తీసుకుని చూసారా. సో అంటే నాకు 2 తీసుకుంటున్నాను, తర్వాత ఇందులో 2500 తీసుకుంటున్నాను, ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ని తీసుకుంటున్నానని దానికి అర్థమైపోయింది. సో నేను ఎప్పుడైతే ఎంటర్ కొట్టాను అనుకోండి, మొత్తం ఆ వాల్యూస్ ఇక్కడ వచ్చేస్తాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, సింపుల్గా ఈ కాలం అంతా సెలెక్ట్ చేసి కంట్రోల్ F కొడతాను అనమాట. కంట్రోల్ F అంటే ఏంటంటే ఫైండ్. సపోజ్ ఈ కంట్రోల్ Fలో నేను C కొట్టాను అనుకోండి, మొత్తం ఈ డేటాలో C ఎక్కడుందో వెతికి కనిపెడుతుంది. కానీ నేను ఇప్పుడు C కొట్టను, నాకు ఇప్పుడు పర్సంటేజ్ కావాలి, ఎందుకంటే దాన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో పర్సంటేజ్ కొడతాను. సో ఎప్పుడైతే నేను పర్సంటేజ్ కొట్టానో ఫైండ్ ఆల్ అని కొడతాను, ఎక్కడెక్కడైతే పర్సంటేజ్లు ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. నేను రీప్లేస్లోకి వెళ్ళి ఫైండ్ వాట్ అన్నాడు, పర్సంటేజ్ అని ఇచ్చాను. సో ఆ పర్సంటేజ్ని నేను ఈక్వల్ టుతో రీప్లేస్ చేస్తాను. సో రీప్లేస్ ఆల్ కొడతాను. ఇక్కడ ఆటోమేటిక్గా అక్కడ ఈక్వల్ టు పడిపోయింది. ఎప్పుడైతే అక్కడ ఈక్వల్ టు పడిపోయిందో నా ఫార్ములా యాక్టివేట్ అయిపోద్ది అనమాట, ఈక్వల్ టు 3 ఇంటూ 1500 అని చెప్పి. ఇది ఒక సింపుల్ ట్రిక్, మీరు మాన్యువల్గా ప్రతిదీ ఎంటర్ చేయక్కర్లేదు. జస్ట్ ఏదో ఒక సింబల్ పెట్టి ఓన్లీ నెంబర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఆ సింబల్ని ఈక్వల్ టుతో రీప్లేస్ చేసేయండి, సరిపోద్ది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.